అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రాజధాని అమరావతిని అభివృద్ధిపరిచి మహానగరంగా తయారు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్డీఏ కూటమి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను రూపొందించింది. దీనిలో భాగంగా అమరావతి చుట్టూ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డును అభివృద్ధిపరిచి ఈ ప్రణాళికను అమలుపరచాలని ప్రయత్నం చేస్తుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని రాజధానితో పాటు విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ రద్దీ పెరిగింది. భరించలేని స్థాయికి అయితే ఇది చేరింది. దాన్ని తగ్గించేందుకు కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసి విస్తరించేందుకు చాలా నగరాల్లో ఔటర్ రింగ్ రోడ్లు అనేవి నిర్మిస్తున్నారు. ఇట్లా అమరావతి ఓఆర్ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఈ అమరావతితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాజధానికి ఓఆర్ఆర్కు అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ ప్రణాళికలు అయితే రూపొందించారు. ఈ మొత్తాన్ని కూడా గ్రోత్ సెంటర్గా అభివృద్ధి చేసేందుకు వ్యూహరచన చేశారు. దాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ఓఆర్ఆర్ ప్రతిపాదనకు ముఖ్య అంశాలను కానీ పరిశీలిస్తే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్డీఏ పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డు నిర్మాణం అయితే జరగనుంది. 150 మీటర్ల వెడల్పు, 2 వైపుల సర్వీస్ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా దీన్ని నిర్మించాలని తలంచారు. అప్పటి అంచనాల ప్రకారం అయితే నిర్మాణ వ్యయం వచ్చేసి 17,761.49 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అవసరమైన భూమి వచ్చేసి 3,404 హెక్టార్ల భూమి సేకరణ అవుతుందని, దీనికోసం 4,198 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అమరావతి ఓఆర్ఆర్కు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మోర్టు అంగీకారం కూడా తెలిపింది. 7వ దశ రింగ్ రోడ్ల అభివృద్ధి కింద దీన్ని మంజూరు చేసింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ అనేటువంటి ప్రాజెక్టు దీనికి ఆ పేరు పెట్టారు. ఈ కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్ళేటువంటి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులు 13 చోట్ల ఈ ఓవర్ క్రాస్ అయితే చేస్తుంది. దీన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి మార్గంలో జాతీయ రహదారిపై 65 కంచికచెర్ల వద్ద ఓఆర్ఆర్ మొదలయ్యి గుంటూరు నగరం వెలుపల ఉన్నటువంటి పొత్తూరు వద్ద కోల్కతా చెన్నై నేషనల్ హైవే 16 వద్ద ఇదైతే ముగుస్తుంది, అంటే అక్కడ కలుస్తుంది. అక్కడి నుంచి కృష్ణా జిల్లా తొట్లగొల్లూరు పరిధిలో NH65లో అక్కడి నుంచి విజయవాడ ఏలూరు మార్గంలో పొట్టిపాడులో టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి 16 అయితే కలుస్తుంది. ఈ ఓఆర్ఆర్లో భాగంగా 2 చోట్ల కృష్ణానదిపై ఐకాన్ వంతెనలు అయితే నిర్మించనున్నారు. దీనికి ఎగువ భాగాన గుంటూరు జిల్లాలోని అమరావతి ఆలయానికి సమీపంలో ఒకటి, దిగువ భాగాన కృష్ణానది తొట్లవల్లూరు వద్ద ఈ వంతెనలు అయితే నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతోపాటు ఓఆర్ఆర్ మార్గంలో 12 ప్రధాన వంతెనలు, 51 చిన్న వంతెనలు కూడా కట్టాలని డిపిఆర్ రూపొందించారు. ఈ ఓఆర్ఆర్కు పూర్తిగా లోపల ఉన్నటువంటి ఓఆర్ఆర్ వెళ్తున్నటువంటి మండలాలు వచ్చేసి 40 మండలాలు గుండా వెళ్తుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో వచ్చేసి 87 గ్రామాల మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కంచికచెర్ల, వీరులపాడు, కొండూరు, మైలవరం, అరిగిపల్లి, బావులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ వెళ్తుంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధికి వచ్చేసి కొల్లిపర్ల, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడుకొండూరు, ఎడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా అయితే వెళ్తుంది. ఈ ఓఆర్ఆర్ పరిధిలో పట్టణాలు వచ్చేసి గ్రామాల్లో జనాభా వచ్చి సుమారు 40 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కానీ పూర్తయితే అనేక లాభాలు ఉన్నాయి. అమరావతి కేంద్రంగా రింగ్ రోడ్డుకు లోపల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు దాని వెలుపల ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల వరకు కూడా అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి పక్కపక్కనే ఉంటాయి కాబట్టి 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం హయాంలో ఈ కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి ఇరుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు కూడా జరిగాయి. ఈ ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే రాబోయే కొన్నేళ్లలో విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలిసి మెగా సిటీగా, అంటే
మహానగరంగా మారతాయని చెప్పొచ్చు. ఈ మెగా సిటీ వచ్చేసి హైదరాబాద్ను తలపించే విధంగా ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు. ఈ ఓఆర్ఆర్కు వెలుపల ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలు, ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఓఆర్ఆర్కు అనుసంధానం పెరిగి అవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్గా చెందేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతం మీదకి వెళ్ళేటువంటి జాతీయ రహదారులన్నీ అనుసంధానిస్తూ ఓఆర్ఆర్ నిర్మించడం వల్ల రాష్ట్రంలో ఇతర చోట్లకు, పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానం అనేది బాగా పెరుగుతుంది. అమరావతికి రాకపోకలు కూడా బాగా పెరుగుతాయి. ప్రస్తుతం అమరావతి చేరుకోవాలంటే విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి మీదుగా వెళ్ళాలి. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ, అక్కడ దూరం ఎక్కువ అవుతుంది. అట్లనే ఓఆర్ఆర్ నిర్మిస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ రోడ్డు మార్గంలో వచ్చేవారు నేరుగా అమరావతి అయితే చేరుకోవచ్చు. ఈ ప్రతిపాదిత మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులు అమరావతికి చెరోవైపు ఉంటాయి. ఈ తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి తీర ప్రాంతాలు లేనటువంటి రాష్ట్రాలకు, ఇంటర్లాండ్స్కి ఈ పోర్టులు దగ్గరవుతాయన్నమాట. ఈ రాష్ట్రాల గుండా పోర్టులకు ఓఆర్ఆర్ ద్వారా వెళ్ళడం తేలికవుతుంది. అమరావతి, విజయవాడ, గుంటూరు నుంచి గన్నవరం, శంషాబాద్ విమానాశ్రయాలకు కూడా ఓఆర్ఆర్ నుంచి తేలిగ్గా వెళ్ళడం ఈజీ. ఇక విశాఖ, హైదరాబాద్ ట్రాఫిక్ విజయవాడకు రావాల్సినటువంటి అవసరం లేకుండా ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళొచ్చు. అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాల మధ్య మేజర్ కనెక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది. ఓఆర్ఆర్కు లోపల వెలుపల ఉన్నటువంటి ప్రాంతాల్లో గుంటుపల్లి, నున్న, గన్నవరం, పెదవడ్లమూడి, పెదకాకాని, పెదపరిమి ప్రాంతాలను అర్బన్ యొక్క నోట్స్గా మైలవరం, అరిగిరిగిరి, పెదవుట్పల్లి, రేపల్లి, నందివెలుగు, చేజెండ్ల, పేరుచెర్ల, అమరావతి పాత, అట్లానే కంచికచెర్ల ఈ గ్రోత్ సెంటర్లుగా బాగా అభివృద్ధి చెందాలనేది లక్ష్యం. మొత్తం 17 శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలని ఈ ప్రతిపాదన అనేది ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఎన్ని నేషనల్ హైవేలను క్రాస్ చేస్తుందో చూద్దాం. ఈ పొట్టిపాడు కృష్ణా జిల్లా నుంచి ఏలూరు దగ్గర ఈ యొక్క 31 అట్లా కాకుండా మచిలీపట్నం మరియు విజయవాడ నేషనల్ హైవేను ఉయ్యూరు సమీపంలో చలవేంద్రపాలెం వద్ద క్రాస్ చేస్తుంది. అట్లానే విజయవాడ, గుడివాడ నేషనల్ హైవేను మణికొండ దగ్గర క్రాస్ చేస్తుంది. చెన్నై, కోల్కతా నేషనల్ హైవే 16ని పొట్టిపాడు కృష్ణా జిల్లా దగ్గర, గుంటూరు, పొత్తూరు దగ్గర అయితే క్రాస్ చేస్తుంది. అలాగే విజయవాడ, నూజివీడు నేషనల్ హైవేని అగిరిపల్లి వద్ద క్రాస్ చేస్తుంది. ఇబ్రహీంపట్నం, రాయపూరు నేషనల్ హైవేని మైలవరం వద్ద క్రాస్ చేస్తుంది. విజయవాడ, హైదరాబాదు కంచికచెర్ల వద్ద క్రాస్ చేస్తుంది. గుంటూరు, మాచర్ల హైవేని వచ్చేసి మేడుకుండూరు వద్ద క్రాస్ చేస్తుంది. గుంటూరు, కర్నూలు నేషనల్ హైవేని మాత్రం పేరుచెర్ల వద్ద క్రాస్ చేస్తుంది. అట్లానే గుంటూరు, బాపట్ల నేషనల్ హైవేను నారాకోడూరు వద్ద ఈ ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేస్తుంది. అట్లానే గుంటూరు, తెనాలి ఈ హైవే వద్ద ఈ సంటి వెలుగు ప్రాంతంలో ఈ యొక్క నేషనల్ హైవేని అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేస్తుంది. టోటల్గా ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేసేటువంటి రాష్ట్ర, జాతీయ రహదారుల వివరాలు ఇవి. అలాగే కొన్ని పట్టణాలకు ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా కూడా బాగా దూరం తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే మైలవరం కానీ, కంచికచెర్ల హైదరాబాద్కి కానీ, తర్వాత బెంగళూరుకి కానీ, చెన్నైకి కానీ, అట్లానే నూజివీడుకి కానీ, ఏలూరుకి కానీ, విశాఖపట్నానికి కానీ ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా బాగా దూరం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. టోటల్గా ఏది ఏమైనా ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే హైదరాబాద్ను మించిపోయేటువంటి ఒక మెట్రో మహానగరంగా రూపుదిద్దచ్చు అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఆ మేరకు అడుగులు వేస్తుంది. ఆ మేరకు రూపకల్పన కూడా చేసింది. త్వరలో పనులు కూడా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందు కలుస్తాను.